ఏంటన్నా? నన్ను ఒకసారి చిరుమామ దగ్గరికి తీసుకువెళ్ళవా? నీ కోసం ఇప్పుడే చిరుమామ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటా. మెగా అపాయింట్మెంట్ ఫిక్స్డ్. ఎలా ఉన్నావు తెలుసా, చూస్తుంటే పికాక్ లా ఉన్నావు. హ్యాపీయా? చిరుసాన్ని కలుస్తాను తీసుకొచ్చాం కదా. నీకేమైనా హ్యాపీ ఉందా? సుధీర్ని ఆడుకుంటావే. బా బ్రో, ఎవరైనా వేస్ట్ ఉన్నారంటే ఎవరు వేస్ట్? ఎవరు? పాప తల్లిదండ్రులకు భరోసా ఇవ్వండి. ఈ పాప విషయంలో తనకు సంబంధించినటువంటి ఎలాంటి సహాయ సహకారాలు సరే, ఏ విధమైన సహాయ సహకారాలు సరే పూర్తి స్థాయిలో నేను బాధ్యత తీసుకునేలాగా నేను ఉంటాను. చెప్తారు మీరే మళ్ళీ మర్చిపోతారు. కర్మ ఇంతేనమ్మా, సుధీర్ వేస్ట్. మీకు చెప్పాలనుకుంటున్నాను. చెప్పునా? రికార్డులో మీ సినిమా ఉండడం కాదు, మీ సినిమా పైన రికార్డు ఉంటుంది. ఎడ్యుకేషన్ కానివ్వండి, తన భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్యం కోసం కానివ్వండి, ఏ విధంగా అయినా సరే పాప మాత్రం లోటు అనేది ఉండకూడదమ్మా. ఆ లోటు లేకుండా తీర్చే పూర్తి బాధ్యత నేను తీసుకుంటున్నాను. నేను నీకు చాక్లెట్ ఇస్తాను, తింటావా? పళ్ళు పుచ్చిపోతాయి అంటావు కదా, ఎక్కడో విన్నాను నేను. నువ్వు వెల్ టాలెంటెడ్వి, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. మీసాల పిల్ల పాడేసి ఒకసారి. ఓకే, పాడేస్తా సుధీర్ మామా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. చాక్లెట్లు ఏమి ఇవ్వకండి, ఓన్లీ మీ ఆశీర్వాదం, మీ బ్లెస్సింగ్స్ చాలు. Thank you so much and God bless you. సో మచ్ సార్. ఫోన్ చేయగానే ఇలాగా చూడాలి అనగానే యాక్చువల్ నేను కలవాలి, నేను చూడాలి అని నా కోరికను తను నెరవేర్చాను. నా సినిమాల్లో కూడా పాడాలి పాటలు. ఓకే, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి వెళ్ళా. హలో బాగా ఉన్నా సరే, కష్టపడి పైకి వచ్చినా సరే వాళ్ళ వెనక చిరంజీవి గారు ఎప్పుడు ఉంటారు. దట్స్ ప్రూవ్స్ అగైన్ అండ్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి బై బై చెప్పు. బై బై అందరికి. చాలా అల్లరి.